హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. హైదరాబాద్ నుంచి ఫ్యాషన్ ప్రో బైక్ అయితే మన దగ్గరకు అయితే పంపించడం జరిగింది. ఆయిల్ బోల్ట్ నుంచి ఆయిల్ అనేది లీకేజ్ అయిపోతూ ఉంది అని. ఇక్కడ మీరైతే చెక్ చేయొచ్చు. మనకి ఆల్రెడీ అన్న అయితే ఇమేజ్ అయితే పెట్టారు. దీని ప్రాబ్లం అయితే మనకు అర్థమైంది. ఆ ఆయిల్ బోల్ట్ కింద ఏదైతే ఉంటుందో ఎత్తుగా అదైతే క్రాక్ వచ్చింది. ఆయిల్ బోల్ట్ అయితే తీసేస్తారు. తీసేసిన తర్వాత మీరైతే చూడండి, ఆ ముక్క సైడ్కి అయితే వచ్చేసింది. లోపల ఉన్న థ్రెడ్లు కూడా లేవు. అలాగే మనకి ఇంజన్ ఓపెన్ చేయకుండా దీన్ని ఏమైనా చేసే అవకాశం ఉంటుందా, స్లివ్ వేయించవచ్చా అని అయితే అడిగాం. స్లివ్ వేయించాలన్నా కూడా లోపలికి ఆయిల్ జాలి కంటే ఎక్కువ ఆయిల్ బోల్ట్ అయితే పోతుంది. స్లివ్ వేయడానికి కూడా రాదన్నారు. మనకి కాస్త కంపల్సరీ స్టెప్ అనేది పైకి ఉండాలి. ఆ స్టెప్ పైకి లేకపోతే ఆయిల్ బోల్ట్ అనేది డైరెక్ట్గా ఆయిల్ జాలకి అనేది టచ్ అవుతుంది. అంత థ్రెడ్డింగ్ ఎక్కువ ఉండదు, అంత స్టాండర్డ్గా నిలబడదు అని అయితే చెప్పారు. అందుకని మనం ఇంజన్ అయితే మొత్తం టోటల్గా అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఇంజన్ ప్యాకింగ్స్ని, ఈ పిస్టన్ ఇవన్నీ గమనిస్తే ఆల్రెడీ దీనికి ఇంజన్ చేసినట్టు మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఆ పిస్టన్ అయితే నేను బయటకు తీసిన తర్వాత మీరైతే చూడండి, ఆ పిస్టన్ రింగ్స్ కానీ, ఆయిల్ రింగ్స్ కానీ, పిస్టన్ పైన ఉన్న మనకి ఆ కార్బన్ కానీ అంతా చెక్ చేసుకున్నామంటే రీసెంట్గానే ఇంజన్ అయితే ఆల్రెడీ దీన్ని బోర్ అయితే చేశారు అని మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. లేదంటే మనకి ఇక్కడ ఇంకా ఎక్కువగా కార్బన్ అయితే ఉండాలి. అంత కార్బన్ లేదు. అలాగే ఆ పిస్టన్ అనేది క్లీన్గా ఉంది. ఆయిల్ రింగ్స్ అన్నీ ఫ్రీగా తిరుగుతూ ఉన్నాయి. మనకి ఆ ఆయిల్ రింగ్స్ ఎప్పుడైతే ఫ్రీగా తిరగకుండా జామ్ అయిపోయి ఉంటాయో అప్పుడు ఆల్మోస్ట్ బైక్ అయితే బోర్కి వచ్చేకి రెడీగా ఉంది అని మనకు అర్థం. దీన్ని ఆల్రెడీ ఇంజన్ చేశారు కాబట్టి మనం ఇంజన్ చేసే అవసరం అయితే లేదు. ఓన్లీ దీంట్లో టైమింగ్ చైన్, క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ ఇవైతే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఇంజన్లో ఎటువంటి చేంజెస్ అయితే లేదు. మనకి ఆ ఆయిల్ రింగ్స్ అన్ని నీట్గా క్లీన్ చేసుకొని పిస్టను ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఇంజన్ అయితే మ్యాగ్నెట్ సైడ్ మొత్తం అయితే ఓపెన్ చేసుకున్నాం. మనకి కావాల్సింది ఆయిల్ బోల్ట్ ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్ తీసుకొని వెళ్ళి దాన్ని గ్యాస్ ఫిల్లింగ్ అయితే చేయించడం అయితే జరుగుతుంది. చాలామంది అయితే కామెంట్ అయితే చేయడం అయితే చూసా, ఆ ఇంజన్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా అలానే గ్యాస్ వెల్డింగ్ అయితే చేయించవచ్చు, అలాగే చేస్తామని కూడా వాళ్ళు అయితే చెప్పారు. చేసిన తర్వాత ఎటువంటి డ్యామేజ్ వచ్చినా, అది ఎన్ని రోజులు ఉన్నా కూడా మాకైతే సంబంధం అయితే లేదు. మొత్తం ఆయిల్ లీకేజ్ ఒక 2-3 మంత్స్లో ఆ ప్యాకింగ్స్ నుంచి ఆయిల్ లీకేజ్ అయితే వస్తుంది. మనకు మొత్తం అది చేయాలన్నా కూడా హీట్ అయితే కాదు. హీట్ కాకపోవడం వల్ల మళ్ళీ అది అంత లైఫ్ అయితే ఉండదు, త్వరగా అయితే పోతుంది. కాబట్టి మీరు ఓపెన్ చేసుకొని వస్తే ఛాంబర్ పర్ఫెక్ట్గా, మీకు వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఛాంబర్ అయితే కంపల్సరీ ఓపెన్ చేసుకొని రండి. లేదు టెంపరవరీగా పని జరగాలంటే అలాగే అయితే చేస్తామని చెప్పారు. టెంపరవరీ వర్క్ కోసం అయితే కాదు కదా మనకి అంత దూరం నుంచి అన్న మన దగ్గరకు అయితే పంపించింది. కాబట్టి మనం ఇంజన్ మొత్తం ఓపెన్ చేసి ఛాంబర్ అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఛాంబర్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ హీట్ చేసి చాలా టైం వరకు అయితే ఛాంబర్ని అయితే హీట్ చేస్తారు. నేను డైరెక్ట్గా చాలా బైక్లు అయితే తీసుకొని వెళ్ళి చేయించాను కదా. మనం ఇంజన్ మీద అలా తీసుకొని వెళ్ళామంటే కంపల్సరీ ఆ ప్యాకింగ్స్ అనేది డ్యామేజ్ వచ్చి ఆయిల్ లీకేజ్ అయితే వస్తుంది. అది నార్మల్గా మనకి ఏదో చేయించాలి అని ఆ విధంగా చేయించాలనుకుంటే బైక్ ఇంజన్ మీదనే చేయించాలి. కానీ మనకి మళ్ళీ ఆ ఇంజన్ అనేది అటు ఇటు తిప్పి మనకి చుట్టూ రౌండ్గా నీట్గా అయితే చేస్తారు. ఇంజన్ మొత్తం తీసుకొని వెళ్ళామంటే ఆ వర్క్ అంతా పర్ఫెక్ట్గా ఉండదు. మనకు కూడా తెలిసిపోతుంది కదా. అన్న వాళ్ళని అడిగితే అన్న వాళ్ళు కూడా మనం ఇప్పుడు ఏదైతే చెప్పామో వాళ్ళు కూడా అదే అయితే చెప్పారు. అంత పర్ఫెక్ట్ వర్క్ ఉండదు, దాన్ని నీట్గా చేయడానికి అయితే రాదు. ఇంజన్ మీద అయితే చేయమంటే చేస్తాం కానీ గ్యారెంటీ అయితే ఉండదు అని అయితే మనకు చెప్పారు. కాబట్టి మనం అయితే ఛాంబర్ అయితే తీసుకొని వెళ్ళాం. మనకి యూట్యూబ్లో కామెంట్స్ రావడం వల్లనే నేనైతే అడిగాను, అలా చేశారంటే హీట్కి ప్యాకింగ్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి అని మనకైతే తెలుసు. మనం ఒక అడిగి తెలుసుకుందాం ఏం చెప్తారు అనే ఉద్దేశంతో మనం అయితే అన్న వాళ్ళని అయితే అడిగాం. అన్న వాళ్ళు కూడా అయితే చెప్పారు. అందుకని మనం ఛాంబర్ అయితే ఓపెన్ చేసాం. మీరు అయితే చూడండి, అక్కడ ముక్క అయితే కట్ అయింది కదా. ఇక్కడ మొత్తం ఇప్పుడు మనం అయితే క్లోజ్ అయితే చేయించడం అయితే జరుగుతుంది. క్రాంక్ బేరింగ్లు లైట్గా సేక్ అయితే కనిపిస్తున్నాయి, అంత ఓవర్గా కూడా లేదు. ఇంకా ఛాంబర్ అయితే క్లీన్ చేసుకొని అక్కడికైతే వెళ్ళడం, మనం కర్నూలుకి అయితే వచ్చేసాం. ఇక్కడ మీరైతే గమనించండి, ఛాంబర్ అంతా మనం అయితే క్లీన్ చేసేసుకున్నాం. కర్నూలులో ఆనంద్ కాంప్లెక్స్ ఎదురుగా అన్న వాళ్ళ షాప్ అయితే ఉంటుంది. చాసి బెండ్ ఉన్నా కూడా అలా వీల్స్ కానీ, ఫోర్క్ రాడ్స్ కానీ, ఇలా ఛాంబర్స్ వెల్డింగ్ కానీ అన్నీ అయితే చేస్తారు. నేనైతే ఎక్కువ శాతం పెద్ద వర్క్లు ఏవైతే ఉంటాయో అన్న వాళ్ళ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తాను. అంటే ముందు నుంచి మనకైతే నీట్గా చేశారు. ఇప్పటి వరకు అయితే ఏ రిమార్క్ కూడా మనకి అన్న వాళ్ళు చేసిన వర్క్లో అయితే రాలేదు. కాబట్టి మనమైతే అన్న వాళ్ళ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇంజన్ పైనే ఇలా చేయాలి అంటే ఆ ఇంజన్ మొత్తం అయితే హీట్ కావాలి. అలా హీట్ కావాలన్నా కూడా చాలా టైం అయితే పడుతుంది. ఇంత హీట్ చేశారంటే ఆ ప్యాకింగ్లు అనేది ఎండిపోతాయి. లోపల ఉన్న ప్యాకింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎండిపోయి ఆటోమేటిక్గా ఆయిల్ లీకేజ్ అనేది వస్తుంది. బైక్ పైన మనం బైక్ పైన అంటే ఇంజన్ పైన అలాగే చేయించామంటే కంపల్సరీ ఛాంబర్ తీసుకొని ఓపెన్ చేసుకొని వెళ్ళామంటే మనకి ఆ వర్క్ అనేది నీట్గా ఉంటుంది, మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ టెంపరవరీ వర్క్ మాత్రం అయితే ఉండదు. అందుకని మనం మొత్తం ఛాంబర్ అయితే ఓపెన్ చేసుకొని వెళ్ళాము. అక్కడ మీరైతే చూడొచ్చు, దాన్ని స్టెప్ బై స్టెప్ అన్న వాళ్ళు పైకి అయితే ఆ హోల్ని క్లోజ్ చేసుకుంటూ పై వరకు అయితే తీసుకొని వస్తూ ఉన్నారు నీట్గా. మనకి ఆ స్టెప్ అనేది పైకి అయితే కంపల్సరీగా ఉండాలి. లేదంటే ఆయిల్ బోల్ట్ అనేది లోపల
ఇంకొక ఛాంబర్‌కి ఆయిల్ ఫిల్టర్ అయితే ఉంటుంది కదా! ఆయిల్ చేయాలి. ఆ ఫిల్టర్‌కి హోల్ పెట్టి మళ్ళీ పైకి టచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అంత పైకి స్టెప్ అయితే తీసుకొనొచ్చారు. మొత్తం అటు ఇటు తిప్పుకుంటూ నీట్‌గా అన్న వాళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారు. ఇంగ వర్క్ చేశారంటే మనకి ఇప్పటి వరకైతే ఏ దాంట్లో అయితే ప్రాబ్లమ్ అయితే రాలేదు. ఇంగ మొత్తం వర్క్ చేయించుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం లేత్ మిషన్ దగ్గరకైతే తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ దానికి ఆ వెల్డింగ్ చేసి ఆ హోల్ బూడ్చే వరకే అన్న వాళ్ళ వర్క్ అయితే. తర్వాత దానికి మళ్ళీ మనం లేత్ మిషన్ దగ్గరకు తీసుకొని వెళ్ళి అక్కడ ఆ వెల్డింగ్ చేయించిన దానికి మనం హోల్ వేయించి ఆయిల్ బోల్ట్ డై పట్టే విధంగా అయితే డై అయితే వేయిస్తారు మనకి లేత్ మిషన్‌లో. మళ్ళీ అక్కడికైతే తీసుకొని వెళ్తాం. ఆల్మోస్ట్ అయితే ఇక్కడైతే వర్క్ అయితే కంప్లీట్ అయింది. మీరైతే చూడొచ్చు. మొత్తం మనకి అన్ని రకాలుగా ఆయిల్ బోల్ట్ ఏ విధంగా అయితే పడుతుందో అంత సైజులో దానికి వెల్డింగ్ అయితే చేసి అయితే మనకిస్తున్నారు. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ కాస్త ఆ ఛాంబర్ వేడి తగ్గిన తర్వాత ఇంక మనం లేత్ మిషన్ దగ్గరకైతే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు అయితే వచ్చేసింది. ఇక్కడైతే చూడొచ్చు. ఇంతలా హీట్ చేసి చేస్తారు కాబట్టి ఇంజన్ పైన చేసుకున్నారంటే అది టెంపరవరీ వర్క్ మాత్రమే అయితే ఉంటుంది. మీరు వర్క్ నీట్‌గా ఉండాలంటే ఛాంబర్ అయితే ఓపెన్ చేయించుకోండి. ఇంక మనం లేత్ మిషన్ దగ్గరకైతే వచ్చేసాం. మీరైతే చూడండి అక్కడ మొత్తం క్లోజ్ అయితే చేశారు. దీనికి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ బోల్ట్ సైజ్ మనం దానికి హోల్ పెట్టించి డై అయితే వేయించాలి. ఇక్కడ మీరు చూడొచ్చు హోల్ అయితే పెట్టారు. ఆయిల్ బోల్ట్ సైజ్ డై అయితే వేయడం ఒకటి లేట్ ఉంది. అది కూడా మనకి వేస్తూ ఉన్నారు. మనకి అది స్లిప్ అయిపోయిందంటే స్లిప్ అయితే వేయించవచ్చు. ఇది స్లిప్ అయితే కాలేదు, క్రాక్ అయితే వచ్చింది కాబట్టి మనం వెల్డింగ్ అయితే చేయించడం అయితే జరుగుతుంది. క్రాక్ కాకుండా స్లిప్ అయిందంటే మనకి డై వేయించుకోవచ్చు. లేదంటే తక్కువ ఖర్చులో ఇంకాస్త ఎక్కువ ఖర్చు పెట్టుకున్నామంటే స్లీవ్ కూడా వేయించవచ్చు. మనం ఆయిల్ బోట్ అయితే ఫిట్టింగ్ అయితే చేసాం. మీరైతే చూడండి మనకి ఆయిల్ లీకేజ్ కాకుండా పర్ఫెక్ట్‌గా అయితే రెడీ అయితే ఉంది. ఫిట్టింగ్ వీడియో కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.